ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్, నమస్తే అండి. షేక్ ఎస్కే రసూల్ లక్షలాది మంది ఎంతో ఇష్టంగా చూస్తున్న మా ఐడ్రీమ్ ప్రేక్షకులు నమస్కరిస్తూ, ఈరోజు మన వంటింట్లో దొరికే ఎంతో అద్భుతమైన 2 రహస్యాలను నేను ఛేదించి ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు 20 ఏళ్ళ అమ్మాయి నుంచి పండు ముసలమ్మల వరకు ఆర్థరైటిస్ కీళ్ల నొప్పులు, రుమటోయిడ్ ఆర్థరైటిస్ కీళ్ల నొప్పులు, వెరికోస్, ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి మనకి? మనము ఒక డ్రాయర్ వేసి, ఒక ప్యాంట్ వేసి, ఒక బనీను, దానిపైన చొక్కా, దానిపైన కోటు, అలా జిప్పులు పెట్టుకొని, ఇలా కఫ్ఫులు పెట్టుకొని 4 గోడల మధ్యలో ఉంటాం, లేదా కారులో జర్నీ చేస్తాం. ఇంటికి రాగానే అలా రుద్దితే అలా మురికి వస్తాను. అరే, ఇక్కడ బయటికి దుమ్ము రాలేదు, మట్టి రాలేదు, 4 గోడల మధ్య ఉన్నాం, వైట్ కలర్ జాబ్ చేస్తున్నాం, ఈ మురికి ఎట్లా వస్తూ ఉంది? ఎప్పుడైనా నా తల్లులు ఆలోచన చేశారా? ఆలోచన చేయడానికి కూడా మీకు వ్యవధి లేదు. ఈ ఫాస్ట్ జనరేషన్ ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఈ మొబైల్ మహమ్మారిపైనే బానిసలమైపోయినాం మనమంతా. ఇక ఈ మురికి ఎలా వస్తుంది అంటే, మన తినే ఆహారంలో కలుషితమై ఈ రక్తంలో చేరి, ఈ రక్తం చెమట రూపంలో బయటకు వచ్చి ఆ చెమటలో వస్తుంది మన దేహం పైన మట్టి మురికి. ఈ దేహం శుభ్రంగా ఉండాలని మనం ఏం చేయాలా? రసూల్ గురించి చెప్పే వైద్య విధానాన్ని మీరు పాటించాలా. ప్రతి ఎపిసోడ్లో ఏదో ఒక రహస్యాన్ని చెప్తూనే ఉంటాం ఈ దేహం వజ్రదేహంగా మార్చుకోవడానికి. ఈరోజు ఈ కీళ్ళ నొప్పులు, దావ నడిసే కిటకిట అనడం, అలా కూర్చొని మల విసర్జన చేయకపోవడం, మెట్లు పైకి ఎక్కలేరు, అక్కడక్కడ పోయి మాలిష్ చేసుకుంటూ ఉంటారు, అయినా కీళ్ళ నొప్పులు వస్తుంటాయి. సందేహించే అవసరము లేదు. వాటి కోసం మనం ఏం చేయాలా? 1/4 కిలో మస్టర్డ్ ఆయిల్, ఆవాల నూనె ఒక ఇనప కడాయిలో వేసి, ఎంత? ఒక 1/4 కిలో లేదా 1/2 కిలో, 1 కిలో, అది మీ ఫ్యామిలీ ప్యాకేజ్ పైన డిపెండ్. 1/4 కిలో ఎల్లిపాయలు చితగొట్టి 1/2 కిలో లేవండి. 1/2 కిలో ఆవాల నూనెలో 1/4 కిలో ఎల్లిపాయలు వేయాలి. ఇక్కడ 1/4 కిలో ఎల్లిపాయల్లో 1/4 కిలో ఆవాల నూనెలో 100 గ్రాముల ఎల్లిపాయలు వేయాలి. అలా చిత్తగొట్టి అలా బాగా ఉడికించండి. ఈ మస్టర్డ్ ఆయిల్లో ఈ ఎల్లిపాయలని ఉడికించి అలా పొంగు ఆగగానే దించి అందులో కాస్త హారతి కర్పూరం అందులో వేయండి. ఈ మిశ్రమాన్ని వడబోసుకొని భద్రపరుచుకొని, మీకు వెరికోస్ ఈ కాళ్ళపైన, తొడలపైన, పిక్కలపైన ఈ నరాలు బయటపడి ఈ యొక్క అమృతం లాంటి తైలాన్ని ప్రశాంతంగా వాటిని పూయండి. ఆ వెరికోస్ సమస్య దూరమవుతుంది. ఇక కీళ్ళ నొప్పులు, ఈ యొక్క తైలాన్ని మోకాళ్ళపైన అలా రాస్తూ ఉండండి. ఈ యొక్క తైలాన్ని ఆహారంలో, వేడి అన్నంలో, వేడి అన్నం అంటే పొగలొచ్చే అన్నము కాదు, ఆ వేడి అన్నంలో ఈ ఆయిల్ 2 స్పూన్లు వేసుకొని మీరు అలవాటు చేసుకుంటే మీ శరీరంలో గ్రీసింగ్ ఉత్పత్తి అవుతుంది. తినగానే గొంతులో కాలుతూ ఉంటుంది, గ్యాస్ ట్రబుల్ అది పోతుంది. అన్నం ముందు కూర్చుంటే తినాలా వద్దా అనే ఆలోచన, ఆ సమస్య ఉండదు. ఆకలి పుడుతుంది, కడుపు నిండా భోంచేస్తారు, ఈ కీళ్ళ సమస్య ఉండదు. ఇంటర్నల్గా ఆహారంలో 2 స్పూన్లు తీసుకోవాలా. పైపూతగా మీకు ఎంత అవసరమో అంత మోకాళ్ళకు శుభ్రంగా రాయొచ్చు. పిల్లలు బక్కచిక్కి ఉంటారు, శరీర దృఢత్వం ఉండదు. ఇటువంటి వారి కోసం ఈ యొక్క తైలాన్ని ఉదయం పొద్దు పుట్టగానే ఎండలో నిలబెట్టి ఈ పిల్లగాళ్ళకి ఈ యొక్క తైలాన్ని బాడీకి అంతా అలా మర్దనము చేసి అలా ఎండలో 1 గంట ఉంచండి.
ఎప్పుడైతే ఈ ఎండలో ఆ డి విటమిన్ మన శరీరానికి తగులుతుందో ఈ శరీరం చెమట బయటకు వచ్చి ఈ తైలం బాడీలోకి వెళ్తుంది. వేడి వేడి నీళ్ళతో స్నానం చేయించి పిల్లలకి అలా స్కూళ్ళకు పంపండి. చూసారా ఎంతటి అద్భుతమైన అమృతం లాంటి ఔషధం. ఇక్కడ ఏమున్నాయి, ఎటువంటి సైడ్ ఎఫెక్టు లేదు. మనం ప్రతిరోజు ఆహారంగా తీసుకోండి ఆవాల నూనె లేదా ఆవాలు, ఎల్లిపాయ రబ్బులు దంచి అందులేసిన ఉడికిన గొప్పటి మిశ్రమం తైలం. దీన్ని ప్రాచీన కాలంలో బాగా కష్టపడే వారికి ఈ తైలంతో ప్రతిరోజు ఇలా మాలిష్ చేసేవారు. ఇక పక్షవాతం వారికి కూడా ఈ యొక్క తైలాన్ని మీరు కీళ్ళపైన బాడీ పైన ఎక్కడ డ్యామేజ్ ఉందో అక్కడ రాయడం మొదలు పెడితే మంచి ఉపశమనం 10 రోజుల్లో మీ సొంతమవుతుంది. స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది. ఏదన్నా అవసరం అనిపిస్తే మీరు నేరుగా ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్. జై హింద్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.